హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నా కనకదుర్గ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు కదండి, అందుకని మా ఇంట్లో అయితే వారాహి అమ్మవారి నవరాత్రులకి ఈరోజు మొదటి రోజు మా ఇంట్లో పూజ ఈ రీతిగా అయితే నేను చేసుకున్నాను. ఇట్లా సాయంత్రం పూటేనండి అమ్మవారికి. సాయంత్రం పూటే 7 దాటిన తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాం. తెల్లవారుజామున 4 లోపే పూజ అయితే చేసేసుకోవాలి. ఉదయం అయితే తెల్లవారుజామున 4ంటికి పూజ 4-5 లోపు పూజ అయితే అయిపోవాలన్నమాట. సాయంత్రం 8 మధ్యలో పూజ అయితే పూర్తి చేసుకోవాలి. ఒక అరగంట అటు ఇటు అయినా పర్లేదు, కానీ సాయంత్రం పూట ఉదయం అయితే మటుకు, ఎందుకంటే వరాహి అమ్మవారు గ్రామ దేవత కదండి. అంతే గ్రామాన్ని కాపాడే తల్లి. నైట్ అంతా గ్రామాన్ని కాపాడుతూ ఉదయం తెల్లవారుజామునే వచ్చి ఆమెను నిద్రిస్తారు, అంటే రెస్ట్ తీసుకుంటారనేసి చెప్తారు కదా. అట్లాగే మన కాశీలో కూడా అట్లానే 7-7:30కి స్టార్ట్ చేసి 9:30కి క్లోజ్ చేసేస్తారు. నైట్ ఇంకా ఉండదు అక్కడైతే, దర్శనం అయితే నైట్ ఉండదన్నమాట. అంటే 9 తర్వాత ఇంకా అమ్మవారికి దర్శనాలు అయితే ఉండవు అక్కడ. అట్లాగే మనం కూడా ఇంట్లో చేసుకున్న నవరాత్రులు చేసుకున్నప్పటికీ కూడా అలాగే చేసుకోవాలన్నమాట పూజ. నైవేద్యాలు అయితే మన ఇష్టం అండి, ఏదైనా పెట్టుకోవచ్చు. మన రోజు స్నానం చేసి వంట చేస్తాం కదా, ఆ వంట ఏదైతే చేస్తామో అంటే నాన్ వెజ్ కాకుండా ఏదైనా సరే అమ్మవారికి నివేదన చేయొచ్చు. అయితే ఖచ్చితంగా ఉండవలసిన నైవేద్యం ఏమిటి అంటే మటుకు పానకం ఒకటి అమ్మవారికి చాలా ఇష్టమైనది. అదొక్కటి పెట్టుకొని కతిమ ఏ నైవేద్యమైనా పెట్టుకోవచ్చు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.